సంక్షేమం పారిశ్రామిక అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఘనబాబు అన్నారు. రోజు లక్షల కోట్ల అప్పు పెట్టి ఆ వడ్డీ కూడా ఏ రకంగా కడతారనేటువంటి భావంతో గత పాలకులు ఉంటే అదే పాలన ఈరోజు పాలన మారితే అవన్నీ సాధ్యమయ్యే విధంగా జరిగాయంటే దానికి వారి అనుభవం. కాబట్టి ఈ రెండేళ్లలో మన నియోజకవర్గంలో కూడా పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నిలిచిపోయిన టిట్కో ఇళ్లని పూర్తి చేసి వాళ్ళకి నిజమైన తాళాలు ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆ రోజు ఏదైతే పట్టాలు ఇచ్చి 296, 388 జీవోల ద్వారా ఆ రోజు రెండేళ్లకే రిజిస్ట్రేషన్ సౌకర్యం చేసుకునే వారికి ఇప్పటికే 8,000 డాక్యుమెంట్లు రెడీ చేసాం, రిజిస్టర్ చేసాం. అదేవిధంగా అంటే స్థిరాస్తి పత్రాలు ఇవన్నీ కూడా ఇల్లు అనేది లేకపోతే స్థలం అనేటువంటిది వాళ్ళ ప్రజల తాలూకు సెంటిమెంట్, అవి కూడా వేల సంఖ్యలో చేయగలిగాం. మనం కూడా 19,000 పెన్షన్లు ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా అనేక రకాలుగా అయినటువంటి సంక్షేమం ఈరోజు ఈ నియోజకవర్గం జరుగుతుంది. అదేవిధంగా 1 సెంట్ పట్టాసు గత పాలకులు ఇచ్చిన 1 సెంట్ పట్టాసు దూరంగా ఇచ్చారు. వాటిని కూడా పూర్తి చేసే క్రమంలో వారికి కూడా మరలా రాష్ట్రం 50,000 అలాగే 1,00,000 చొప్పున వారికి బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలకి వాళ్ళ అకౌంట్లో మరలా, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి ఆ ఇళ్ళకి పూర్తి చేసుకునే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా పెద్ద ఎత్తున ఏదైతే పేదవారు నివసించేటువంటి ప్రాంతం మన ప్రాంతం, వారికి ఏ రకంగా ఉపాధి అవకాశాలు లేకపోతే ఏవైతే ఉండేటువంటి వాళ్ళ వెల్ఫేర్ జాబ్ మేళాల ద్వారా 4 క్యాంప్స్ ఇప్పటికే కండక్ట్ చేస్తాం. 2,700 మందికి ఇప్పటికే ప్రైవేటు ఉద్యోగాలు అనేటువంటివి రావడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగాం. ఇది కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా టైఅప్ చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి చేయాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్నాం. అటు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. అన్ని స్కూల్లో ఈరోజు PM శ్రీ స్కూల్ కూడా మనం చూస్తే కేంద్రీయ విద్యాలయాలకు ఒక రకంగా ఉంటే ఆ కేంద్రీయ విద్యాలయాలతో పాటు మన ఈరోజు మల్కాపురం హై స్కూల్ కావచ్చు, అదేవిధంగా గోపాలపట్నం హై స్కూల్ కావచ్చు, ఈ స్కూళ్ళల్లో ఈరోజు IIITకి కూడా అడ్మిషన్స్ వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు అత్యధిక మార్కులు తీసుకొచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. మనం చూస్తున్నాం 594, 597. గతంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకుని రాగలిగాం. పేరెంట్ టీచర్ మీటింగ్లు, లోకేష్ గారి ప్రత్యేక శ్రద్ధ. సో విద్య, వైద్యం, ఉపాధి ఈ 3 అంశాలు ప్రధానంగా. అదేవిధంగా మౌలిక సదుపాయాలు, రిటైన్ వాల్స్ నిర్మాణాలు చేస్తున్నాం. పండవాళ్ళ ప్రాంతాల్లో రక్షణ గోడలకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. మంచినీటి సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. శాశ్వత పరిష్కారాలకు అడుగులు పెడుతున్నాం. రోడ్ల నిర్మాణాలు చేస్తున్నాం. రైల్వేకి సంబంధించిన అటు ఇటు ఏదైతే రైల్వే ట్రాక్ ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ ఉండేటువంటి లెవెల్ క్రాసింగ్స్కి కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి అండర్ పాస్ నిర్మాణాలకు కానీ పూర్తి స్థాయిలో ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. 1-6 మిగిలిపోతే అవి కూడా ఈరోజు వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కంచరపాలెం సంబంధించి కానీ అదేవిధంగా చాకలిగడ్డ ఏరియాలో కూడా ట్రాక్స్ దాటకుండా, రైల్వే ట్రాక్ దాటుకొని వెళ్ళి పిల్లలు కానీ అందులో ప్రమాదాలు జరుగుతుండేవి. వాటికి శాశ్వత పరిష్కారంగా కింద మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. త్వరలో FRUను కూడా ఇక్కడ ఉన్నట్టు శ్రీహరిపురం హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు ఏ రకంగా నిర్వహించేదో ఆ రకంగా చేయడానికి మనం కృషి చేస్తున్నాం. అన్నా క్యాంటీన్లు మళ్ళా తెరవబడ్డాయి. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు కూడా ఆ రోజు మూసేసిన సంగతి కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈ రకంగా అభివృద్ధి సంక్షేమం అంటే పథకాలు ప్రజలకు చేరువ అవ్వటం, వారికి పూర్తి స్థాయిలో వినియోగం రావడం అనేటువంటిది మేజర్గా తీసుకొని ఈరోజు ఈ 2 ఏళ్లలో ఆ సంక్షేమం, అభివృద్ధి 2 కూడా ప్రజలకు అందించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా వచ్చే 3 ఏళ్లలో కూడా మా కార్యాచరణ ఉంది. మిగిలినటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రతి ఒక్క